నమస్తే అందరికి. మనం రోజు చూస్తూ ఉన్నాం వివాహేతర సంబంధాల వల్ల రోజుకు ఒక 3-4 హత్యలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం సోషల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు. చూసుకుంటే ఇలా వివాహేతర సంబంధాల హత్యలు జరిగే కన్నా వాళ్ళు పెళ్లి కాక ముందే వారి యొక్క తల్లిదండ్రులను ఒప్పించే విధంగా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పేరెంట్స్ కోసం అని పెళ్లి చేసుకున్నాక అమాయకమైన వ్యక్తులను హత్య చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా చేసుకుంటూ పోతే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? సమాజం మీ నుండి ఏం నేర్చుకుంటాం? హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఒక 10 సంవత్సరాల బాలిక ఒక హత్య చేయడానికి భాగమైందంటే తన యొక్క ఆలోచన విధానం ఏ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళు మీ దగ్గర ఉన్న ఓన్ టాలెంట్ ని దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉపయోగించాలి గాని అంతే తప్ప మనం కలిగించుకునే సంఘటనలకు మనం ప్రభావితం అయ్యే విధంగా ఉండకూడదు. సమాజంలో వివాహేతర సంబంధాల గురించి జరిగే ప్రభావం గురించి ప్రభుత్వాల మీద ఆధారపడి ఉండదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద బాధ్యతగా ఉంటే దాన్ని నిర్మూలించవచ్చు. అంతే తప్ప బాధ్యత రహితంగా ఉండి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తే సమాజం ఎటుపోతుంది. ఈ మితిమీరిన సోషల్ మీడియా ఉపయోగం వల్ల ఈ ప్రస్తుత సమాజం ఇట్లుంది. ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే పరిస్థితి భవిష్యత్తు ఇంకా దారుణంగా చూడబోతున్నాం. దాన్ని కట్టడి చేయాలంటే ఒకటే అండి. ఒకటి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నా దానికి ఆధార్ కార్డు తోటి లింక్ పై తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అది జరగకూడదు. దీనికంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. అవునా కాదా అనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.